రివ్యూ ఆఫ్ 'ద గర్ల్ ఫ్రెండ్' సినిమా రిలీజ్ అయిన 3 రోజుల తర్వాత రివ్యూ ఇవ్వడానికి కారణం ఏంటంటే, నాకు రివ్యూ చెప్పడానికి టైం పట్టింది. అండ్ సినిమా కూడా లేట్‌గా చూసాను. అందుకే రివ్యూ లేట్‌గా ఇవ్వడం జరుగుతుంది. ఎనీవే మీకు తెలుసు కదా! మన ఛానెల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్‌ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సినిమా చూసిన తర్వాత ఇదొక టాక్సిక్ లవ్ స్టోరీ. ఎవరైనా లవ్ స్టోరీస్ ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. సినిమా పేరులోనే ఉన్నది 'గర్ల్ ఫ్రెండ్'. ఆహ్, ఒక అబ్బాయికి ఒక అమ్మాయి మీద ఇష్టం ఉంటే అది లవ్. కానీ అదే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తే ఎలా ఉంటుంది? సేమ్ అదే 'ద గర్ల్ ఫ్రెండ్'. ఇంతకు మించి నేను ఎక్కువ చెప్పను. అండ్ స్టోరీ కూడా బాగుంది. వన్ టైమ్ వాచబుల్ మూవీ. రాహుల్ రవీంద్ర గారు చాలా గ్యాప్ తర్వాత సినిమాని డైరెక్ట్ చేసి రిలీజ్ చేశారు. సినిమా చెప్పాలనుకున్నది చాలా తక్కువ రన్ టైమ్ తోటి చెప్పారు. కానీ సెకండ్ హాఫ్‌లోనే కొంచెం లాగ్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్‌లో కూడా కొంచెం లాగ్ ఉంటుంది. ఓవరాల్‌గా సినిమా అయితే బాగుంది. వన్ టైమ్ వాచబుల్ మూవీ అని చెప్పొచ్చు. డైరెక్ట్‌గా ఓటీటీలో వచ్చేస్తే ఓటీటీలో కూడా చూసుకోవచ్చు. థియేటర్‌కెళ్ళాల్సిన పని కూడా ఉండదు. అది మనకు తెలిసిందే. కానీ సినిమాలోని 'రష్మిక' యాక్టింగ్ బాగుంది. అలాగే హీరోగా నటించిన హీరో కూడా యాక్టింగ్ బాగుంది. హీరో పేరు తెలీదు. అందుకనే హీరో యాక్టింగ్ అని చెప్పాను. రిమైనింగ్ యాక్టర్స్ కూడా వాళ్ళకిచ్చిన రోల్స్‌లోని వాళ్ళు బాగానే పెర్ఫార్మన్స్ చేశారు.